పరిశుద్ధాత్మదేవుడు ఎవరి మీదకు దిగుతాడంటే, దేవుని వాక్యం ఎవరైతే జాగ్రత్తగా మనస్సు పెట్టి ఏంటంటారో వాళ్ళ మీదకి దిగుతాడు, వాళ్ళలోకి వస్తాడు. శ్రద్ధగా వినేవారికి, విననటువంటి వారి మీదకి రాడు ఆయన. శ్రద్ధగా వినేవారి మీదకి వస్తాడు. ఎందుకంటే వినేవారి హృదయం దేవునికి దగ్గర అవుతుంటుంది, దేవుని గురించి తెలుసుకుంటుంటారు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటుంటారు. వారు వాక్యం అంటేనే దేవుని మనస్సు తెలుసుకుంటుంటారు. అటువంటి వారి దగ్గరకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా వాక్యం వినండి. వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ వాక్యం, కొన్ని బుర్రలు ఉంటాయని చెప్పాను కదా, ఆ బుర్రలకి కొన్ని మాటలు అర్థం కావు, కొన్ని మాటలు ఎక్కవు, అందులో అర్థం పరమార్థాన్ని గ్రహించలేరు కొంతమంది. అటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఇది దీని అర్థం, ఇదిగో సేవకుడు చెప్తున్నాడే ఈ మాటకు అర్థం ఇది అని ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. నేను బోధించేది ఒక వంతు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి 7 అంతలుగా నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా నీకు బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం, ఏడకి చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి మనం. ఇప్పుడు నాకు టైం తక్కువ, 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల్లో కొన్ని విషయాలు మీకు నేర్పించాల. వెళ్ళిపోతూ ఉంటా. మీలో చాలామంది అందుకోలేరు, నాకు తెలుసు. చాలామందికి నా మాటలు కొంత అవగాహన రాదు. ఏం చెప్తున్నాడు భాష గారు? ఏదో కూర్చొని ఉంది కానీ, కొండమ్మ ఇంటర్నెట్టే ఉంది, నాకెళ్ళి చూస్తున్నట్టే ఉంది కానీ, నేను ఇప్పుడు చెప్పిన మాటల్లో ఎంతవరకు ఆ అమ్మాయి బుర్రలోకి వెళ్ళి ఉంటుంది, ఆ అమ్మాయి అర్థం చేసుకొని ఉంటుంది. నాకు తెలిసి నేను ఒక 100% చెప్తే 75% కూడా క్యాచ్ చేసి ఉండదు ఈ మాటల్ని. చాలామంది, ఇప్పుడు నేనైనా ఒక పెద్ద దైవజనుడు చెప్తున్నప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా మొత్తం క్యాచ్ చేయలేను, ఆయన దగ్గర నుంచి అంత అర్థం చేసుకోలేను. కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనతో ఉంటే మనకు కావలసిన ప్రతి మాట ఆ దైవ సేవకుడు నోటి నుంచి వచ్చేది మనకి అర్థమయ్యేటట్టు మనకు చెప్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అందుకని మనం జాగ్రత్తగా వాక్యం వింటూ ఉంటే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే వాక్యం వినేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి.